లలిత తెలుగు వంటలకు స్వాగతం. ఈ రోజు మనం తయారు చేయబోయే స్పెషల్ రెసిపీ బేజా కర్రీ. దీన్ని ఎలా తయారు చేయాలో తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇవి కాస్త వేగిపోయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక 2 టీ స్పూన్ల కారము, 1 టీ స్పూన్ ఎండు కొబ్బరి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ మసాలాలన్నీ ఫ్రై అయ్యేంత వరకు ఇలా బాగా దోరగా వేయించుకుందాము. ఇప్పుడు ఇలా పూర్తిగా వేగిపోయిన తర్వాత ఈ గ్రేవీకి కాస్త వాటర్ వేసుకొని ఇలా కుక్ చేసుకుందాము. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ కూడా నొక్కండి. మీకు ఎలాంటి వంటలు కావాలనిపించినా మీ కామెంట్స్ ద్వారా తెలపండి, తప్పకుండా ట్రై చేస్తాను. ఇలా ఈ వాటర్ అనేది కుక్ అయిన తర్వాత నేను ఇప్పుడు ఒక బేజా తీసుకున్నాను. దీన్ని ఒక 4-5 ముక్కలుగా ఇలా మనం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇది వేసుకొని మనం ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా కుక్ అయిపోతుంది. కొందరు వాటర్ వేయకుండా ఫ్రై లాగా కూడా చేసుకుంటారు. ఆ రెసిపీ మీకు ఇంకొకసారి కూడా నేను చూపిస్తాను. ఇది కర్రీ కాబట్టి ఇలా కొంచెం వాటర్ వేసుకుంటే గ్రేవీ అనేది చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీని మీద సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే బేజా కర్రీ రెడీ. దీన్ని మీరు కూడా ట్రై చేసి మీ కుటుంబ సభ్యులతో ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను. దీనిపై మీ అభిప్రాయాలు, సూచనలు మీ కామెంట్స్ ద్వారా తెలపండి. మరిన్ని వంటల కోసం తెలుగు వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.